నంద్యాల జిల్లా శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పిఎస్లో పిస్టల్తో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెంట్రీ డ్యూటీలో ఉన్న శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలోనే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న సిఐ ప్రసాదరావు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. శంకర్ రెడ్డి 2000 సంవత్సరం బ్యాచ్ కి చెందినవాడు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యల లేదా ఆర్థిక సమస్యల అనే కోణంలో అయితే శ్రీశైలం 1వ పట్టణ పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. నందికొట్కూరు మండలం దామగట్లకి చెందిన శంకర్ రెడ్డి అవివాహితుడు. ఇక కర్నూలు కృష్ణానగర్లో ఆయన నివాసం ఉంటున్నాడు. ఇటీవలే నంద్యాల జిల్లాకు శంకర్ రెడ్డి బదిలీ చేయించుకున్నాడు. ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విషాదం అయితే చోటు చేసుకుంది. ఇక పిఎస్లో పిస్టల్తో కాల్చుకొని ఒక కానిస్టేబుల్ అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, మమత, శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఏదైతే గన్తో కాల్చుకొని చనిపోయాడు, అంటే ఈ ఘటన ఇక్కడ నంద్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంటే వ్యక్తిగత కారణాలా లేకపోతే విధుల్లో ఏదన్నా ఆటంకాలు జరిగాయా, అంటే ఇతని మృతికి ఏంటి కారణాలు అనేది ఇంకా తెలియాల్సింది. అయితే గన్ను ఎవరిచ్చారు, లేదా సెక్యూరిటీ పరంగా అది కొంచెం నక్సలైట్ ఏరియా కాబట్టి ఎలక్షన్ మూమెంట్ లో ఇతనికి ఏమన్నా గన్ కల్పించారా, లేదా వేరే వాళ్ళు గన్ తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. అయితే శివశంకర్ రెడ్డి ఇప్పటికీ స్టిల్ అంటే కర్నూలు నివాసి, అతను నంద్యాల జిల్లా శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ ఉన్నాడు కానిస్టేబుల్ గా. అయితే అతనికి పెళ్లి కూడా కాలేదు, ఇప్పుడు అవివాహితుడుగా ఉన్నాడు. అయితే మానసికమైన ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా కుటుంబ కలహాల, లేదా ఏదైనా ఆర్థిక లావాదేవీలు నేపథ్యంలో ఇలా జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే డిపార్ట్మెంట్ లో ఇదైతే అంటే ఒక కానిస్టేబుల్ గా ఉండే డిపార్ట్మెంట్ లో ఇలా గన్తో ఆత్మహత్యకు పాల్పడడం అయితే డిపార్ట్మెంట్ లో కొంత చర్చనీయాంశంగా మారింది. మమత, అంటే ఏంటి సమస్యలు, అసలు ఇంట్లో సమస్యలా, లేకపోతే అలాగే పెళ్లి కూడా కాలేదు కాబట్టి మరి ఇంకేం సమస్యలు, ఆర్థిక సమస్యలా ఏంటి, అదేమన్నా బయటకు వచ్చిందా? ఇంకా కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు మరి? అది కుటుంబ సభ్యులు అయితే వాళ్ళు చాలా విషాదంలో ఉన్నారు. అంటే తమ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా అకారణంగా మృతి చెందడం చాలా బాధాకరమని అయితే చెప్తా ఉన్నారు. బట్ దర్యాప్తులో తేలాల్సింది. అంటే మానసికంగా ఏదన్నా కొంత దీనికి లోనయ్యాడా, కుంగుబాటుకు లోనయ్యాడా, లేక అంటే ఆర్థిక పరమైన అంశాలు అయితే ఏమి లేనట్లు తెలుస్తా ఉంది. కుటుంబ కలహాలు అనడానికి కూడా పెళ్లి కాలేదు కాబట్టి అది కూడా అంశం కాదనే మాట తెలుస్తా ఉంది. బట్ ఏదన్నా అతను కొంత కుంగుబాటుకు లోనయ్యి మానసికంగా ఇబ్బందులకు గురయ్యి చేసుకొని ఉండొచ్చు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఇంకా అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో మనం ఈ రకంగా చూసుకున్నా కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్ లో ఇతని మీద అంత పెద్దగా టార్చర్ చేసే అవకాశం అయితే లేదనేది తెలుస్తా ఉంది. బట్ మానసికమైన కారణాలతోనే ఇది జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. మరి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు అక్కడ పోలీసులు అది ఘటన స్థలాన్ని అంతా అంటే వివరాలన్నీ సేకరించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకుంటే మనకు తెలిసే అవకాశం ఉంది. మమత, ఏంటనేది రైట్. ఆయన కాల్చుకునే ఆ రూమ్ లో అయితే ఏమైనా సీసీ ఫుటేజ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ ఫుటేజ్ ని బట్టి ఏమైనా తెలుస్తుందా ఆయన సిచ్యువేషన్ ఏంటి అని? అది ఫుటేజ్లు అయితే ఇప్పటి వరకు మనకు బయటకు రాలేదు. ఎందుకంటే మీడియా వాళ్ళని కూడా అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైతే ఘటన జరిగిందో అందులోకి ఎవరిని కూడా ఎంట్రీ చేయలే. అంటే డిఎస్పీ గారు వచ్చి అది ప్రత్యేకంగా అక్కడ పరిశీలించాక తర్వాత మీడియాకు అలౌ చేస్తామని చెప్పారు. మీడియా వాళ్ళని అయితే ఇవ్వలే, విజువల్స్ కూడా ఇవ్వలేదు. అంటే డిఎస్పీ గారు స్వయాన పరీక్షించాక ఏంటనేది అంటే డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు అతను మృతికి గల కారణాలు డిపార్ట్మెంటే మనకు తెలపాల్సింది. ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్, సీసీ ఫుటేజ్ వివరాలు అవైతే మనకి ఇంకా అందలేదు. మమత, రైట్. థ్యాంక్ యూ బస్వరాజ్.